నమస్తే వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ పార్లమెంట్ ఎన్నికల సమయానికి 4 రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ ఆయా పార్టీ అభ్యర్థులు ఉత్కంఠ నెలకొంది. అయితే ఈసారి వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయి, ఓటర్లు ఎవరికి ఓటైనున్నారు, మనం పబ్లిక్ టాక్ తెలుసుకుందాం. మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నిద్దాం. చెప్పండమ్మా, ఈసారి మీరు ఎవరు ఓటేస్తారు? బీజేపీకి ఎత్తాం. మేము బీజేపీకి ఇక్కడ మార్కెట్లో బతుకుతాం కాబట్టి మేము బీజేపీకి ఎత్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, దానికి వెయ్యం, ఇక దేనికి వెయ్యం, బీజేపీకి ఎత్తాం. నరేంద్ర మోడీని ఈసారి గెలిపించుకోవాలనుకుంటాం, గెలిపించుకుంటాం అంతే. బీజేపీ ప్రభుత్వం మాకు అన్ని చేస్తుంది బీజేపీ గెలిచినాక చూస్తా. ఇప్పుడు ఎవరేం చేస్తలేరు ఇక అంతే. ఇప్పుడు బీజేపీ వచ్చేది ఉంటే ఒక 5 నిమిషాలలో పెద్ద మూర లేబట్టు మాకు ఏ కష్టం ఉండవు. ఇప్పుడు నెల రోజులు అయింది, ఇంకా ఏం అక్కడ ఏం చేస్తేనే చేస్తలేరు పెద్ద మూరి కాడ. ఇక్కడ బీజేపీ లీడర్ ఆరో రమేష్, ఆయనకి ఇస్తాం, గెలుస్తాడు. వీళ్ళు మాత్రం బీజేపీ అంటారు. మాత్రం మరో మహిళ ఉంది, ఆమె చెప్పండి. ఈసారి ఎవరికి ఓటేస్తారు మీరు? బీజేపీకి ఇస్తాం. బీజేపీకి ఇస్తారు. ఎందుకు అన్నట్టు, ఎందుకు బీజేపీ ఇద్దాం అనుకుంటున్నారు? ఇన్ని రోజులు టీఆర్ఎస్ ఉంటే అన్ని చేసిండ్రు, అది పోయింది కాబట్టి మళ్ళీ ఆ లీడరే అందులోకి పోయింది కాబట్టి ఆయనకే ఓటేస్తాం, ఆరు రమేష్కి. అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మీకు ఏమి రావట్లే. అంతేనా? ఫ్రీ బస్ ఇచ్చింది కదా మీకు? ఫ్రీ బస్ అన్నీ లేదు. అంతేనా? ఆడోళ్ళు ఎక్కువ ఉంటే కూడా ఎక్కించుకుంటూ పోతలేడు, ఆ బస్సే ఆపుతలేరు. ఇక ఎందుకు అంటే మీరు ఆపుతాడు బస్సు? ఎక్కువ ఉన్న మంది ఆపుతలేరు కదా బస్సులను. అంతేనా? మరి ఓటు ఎవరికి ఎత్తారు సరే? బీజేపీకి ఇస్తాం. సో మన ముందు మరో వ్యక్తి ఉన్నారు, మా ముందు అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరు చెప్పా అంటే మామూలు చెప్పడమ్మా, అంటే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఇంకో 4 రోజులు ఓట్లు ఉన్నాయి. బీజేపీకి వస్తాం. బీజేపీకి బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, వద్దంటారా? మాకు బీజేపీ కావాలి. బీజేపీ కావాలా? అంటే బీజేపీ కావాలా, ఆరు రమేష్ కావాలా? అంటే బీజేపీ కావాలి. బీజేపీ మాకు ధర్మన్న ఇటు ఆరు రమేష్ కావాలి. సో ఆరు రమేష్కి ఓటేస్తారు మీరు. సో మనతో మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగే అంటే ప్రస్తుతం మనం ముగ్గురు అడిగాం, వాళ్ళు ఎవరిని అడిగినా మాత్రం బీజేపీ అంటున్నారు. మనతో ఒక అమ్మ ఉంది ఇక్కడ, ఆమె కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవడే పెట్టిండు మాకు? ఎందుకు పెట్టిండు? ఇళ్ళకి ఇండ్లు ఇస్తారు అన్నాడు, 4,000 పింఛన్లు ఇస్తారు అన్నాడు. ఏం ఇచ్చిండు? పింఛన్లు ఇచ్చిండా? ఇళ్ళకి ఇండ్లు ఇచ్చిండా? ఏం పెంచిండా? ఏం చేసేపటికి ఏం చేయాలి? ఇప్పుడు తెలిసిన చేయలే మాకు. రేవంత్ రెడ్డి చేయలే. ఆయన ఇచ్చే కాడికి ఇచ్చినప్పుడు మరి ఈయనేది చేసింది, ఎక్కడ చేసింది? 4 నెలలు అవుతుంది. 3 నెలలకు 4,000 పింఛన్లు ఇస్తాడు. మాకేం ఇల్లు కూడా లేదు. ఆయన చేసిండా? మాకేమన్నా పింఛన్లు ఇస్తాడు, ఇచ్చిండా? ఇట్లా 4,000 పింఛన్లు ఇస్తాడని ఏం చేసి పట్టుకెళ్ళకి ఎందుకు చేయాలయ్యా? ఏం చెప్తాను ప్రభుత్వం? ఓటేసి ఎందుకు ఓటేయకెందుకు? ఉన్నోడే తింటాడు. అందులో కార్యకర్తలకు కావాలి, అందులో కార్యకర్తల పిల్లలకు కావాలి, వాళ్ళ అత్తలకు కావాలి, వాళ్ళ మాలకు కావాలి. మేము పీద వాళ్ళకి ఏదద్దు. మాకు బట్ట పొట్ట మందమే వాడు చేసిన పాపం, ఆ సార్ చేసిన ఆ బియ్యం ఇస్తాను అంతే. ఆయన కూడా చేసిన 2,000 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను? ఏం చేసి బట్టికి ఓటు వేయాలి చెప్పు. మోదీ ఇస్తాడు, మరి ఆయన ఇస్తాను బట్టిగా ఆయనకి ఇస్తాను. తింటున్నాం కదా మేము, తినబట్టికి ఇస్తాం, ఆయనకి ఇస్తాం. ఏ సంక్షేమాలు వచ్చినాయి? మున్పునే ఉన్నాయి. కరెంటు మీకు ఉచితం ఉన్నాడు. ఏదికి ఉచితం? కరెంటు ఉన్న బిల్లు తత్తనే ఉన్నది. ఎక్కడ ఉచితం వచ్చింది? ఉచితం లేదు, పాడలేదు. మామూలు తినే బుక్క కూడా తినట్లేరు. ఇవి మాకోటయ్యి, వీనికోటయ్యి, వానికోటి అని ఎవడేం పెట్టిండు మాకు? ఏ పవిత్రం ఏం పెట్టలే. ఏ పవిత్రం ఏం పెట్టిండయ్యా? 4,000 పింఛన్ చేస్తాను చేసిండా? పిరి కరెంట్ అన్నట్టు చేసిండా? పిరి కరెంట్ చేసిండా? ఏదో ఒక బస్సులో ఏమన్నాడా? బస్సులలో కొట్టుకుంటారు, ఆడోళ్ళు చెప్పులతో కొట్టుకుంటారు. ఆ బస్సులు ఎందుకు వేయాలి? బస్సులు ఆ పిరి బస్సు ఎవడయ్యా అన్నాడు? పిరి బస్సులా దేనికోసానికి వేసిండు? ఏదో చేస్తా అన్న కార్యక్రమం చేస్తే మంచిగా అయ్యో అని మెచ్చుకుంటారు, ఇట్లా చేస్తారు. అలా చిగలు తట్టుకుని చెప్పులు కొట్టుకుంటారు. ఎవడయ్యా అన్నాడు? పిరి బస్సు నాయనుడు చేసి మొదలు పిరి బస్ వేసిన చెప్పుకుంటాడా సారు? ఎందుకు వేసిన పిరి బస్సు? 500 గ్యాస్ ప్లేట్ లేదు నాకు. ఉన్న గ్యాస్ ఉన్నది ఉన్నట్టే వస్తుంది ఇక గ్యాస్. అదే 1,000 రూపాయల గ్యాస్ అంటే 1,000 రూపాయల గ్యాస్ వేస్తుంది. ఆ 2,000 పింఛనే వేస్తుంది. ఎక్కడన్నాయా? లేనోనికి ఇల్లు ఇస్తాను. ఇల్లు ఎక్కడన్నది?